హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూస్తాం. ధనుసు రాశి వాళ్ళు ఫైర్ ఎనర్జీ, అగ్నితత్వపు రాశి. వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ ప్లేస్ అండ్ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మీకు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. ధనుసు రాశి వాళ్ళకి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. బాగా ఏదో పాస్ట్లో బాగా వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు అది రికవరీ అయ్యేదని వెయిటింగ్లో ఉండొచ్చు. ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ మీకు అనుకూలంగా ఉంటారు, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ప్రేమ మీకు ఈసారి ఏమన్నా మీకు గిఫ్ట్ తీసి ఇవ్వచ్చు. అండ్ మీ మదర్ చాలా స్ట్రెంత్గా ఉన్నారు, ఫిజికల్గా, సైకలాజికల్గా. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్, వాళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతా ఉంది. ఇప్పటి వరకు ఉండిన టఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు సింగిల్స్గా ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డే టు డే లైఫ్లో మీరు 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఇట్లా చేస్తామా అట్లా చేస్తామా అని తికమక పరిస్థితిలో ఉంటారు మీరు. మీ లైఫ్ పార్ట్నర్కి నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతాయి, ఒక స్టార్ లాగా ఉంటారు, తన నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. మీ మదర్ ఇన్ లా కొంచెం ట్రాప్ ఫీల్ అయిపోయి ఉంటారు, ఏదో ఫైనాన్షియల్ లాస్ ఉంది. అండ్ మీ ఫాదర్ చాలా ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. అందరూ మీతో ప్రేమగా ఉంటారు. మీకు లాభాలు, మీరు చేసిన పనికి కష్టానికి తగ్గ లాభాలు వస్తాయి. దాన్ని మీరు మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతారు. ఒక ప్లాన్ చేసి ఏదో ఒక ప్లాన్ చేస్తారు. అంటే మీకు వచ్చిన లాభాలని ఎలా ఖర్చు పెట్టాలనేది ప్లాన్ వేసి ఖర్చు పెడతారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టరు, ఒక ప్లాన్తో ఖర్చు పెడతారు. ఓకే, ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మేజర్ అర్కానా అండ్ మైనర్ అర్కానా. ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఓకే, ఫస్ట్ 10 days వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీ లైఫ్ 360 లెవెల్లో చేంజ్ అవుతుంది. సూపర్. అండ్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే బ్యాక్ స్టెప్ తీసుకో ఉంటారు, లేదా ఫారెన్కి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇది అంతే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అండ్ ఇద్దరి మధ్య కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎవరో ఇద్దరు మనుషులు ఉన్నారు మీ లైఫ్లో, వాళ్ళ ఇద్దరి మధ్య కంపారిజన్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని కంపేర్ చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 daysలో ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. బాగా మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి ఫ్యామిలీలో. అండ్ హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ ఇస్తుంది. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు. సెకండ్ 10 daysలో ఎవరి ద్వారా మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. బాధపడకండి, ఎమోషనల్ అప్సెట్ కాకండి, మీ హెల్త్ పాడవుతుంది. బాధపడతారు, ఎమోషనల్ ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు కదా. థర్డ్ 10 daysలో మానసిక అశాంతి, బాధపడుతూ ఉన్నారు ఏదో ఒక విషయంగా. మీ వర్క్లో బిజీగా ఉంటారు, ఫుల్గా వర్క్లో ఫోకస్డ్గా ఉంటారు. ఆర్గ్యుమెంట్ వస్తుంది, దానివల్ల మీరు విన్ అవుతారు, కానీ మీతో ఆర్గ్యూ చేసిన వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. అది అక్కడ జరిగేది. అందుకే మనం ఆర్గ్యూ చేసేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, లేకపోతే మనతో అంటే చిన్నవాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం తెలియదు. మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడుతుంటే మనం వాళ్ళ కోపం వచ్చేటట్టు రెట్టించి మాట్లాడకూడదు. వాళ్ళకి తెలియదు, అంతే వాళ్ళకి తెలిసింది. వాళ్ళు మాట్లాడే విధం అంటే వాళ్ళు పెరిగిన విధం, వాళ్ళు మాట్లాడే విధం అంతే. ఇంకా అంతకు మించి వాళ్ళకి తెలియదు అన్న భావంతో వాళ్ళకి తగినట్లుగానే మాట్లాడాలి, కానీ వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చేటట్లుగా మాట్లాడొద్దు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ధనుసు రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఉమెన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు. అండ్ వన్ మోర్ కార్డ్, యాంగ్జైటీ బాగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, మీ ఎమోషన్ షేర్ చేయటం లేదు. కానీ హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఫుల్గా ఉంది. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ వస్తుంది. సెకండ్ 10 days నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ 10 days బాగానే ఉంది, సెకండ్ 10 days కూడా లాస్ట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ 10 daysలో కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. మీ వర్క్లో బిజీగా ఉంటారు, కానీ ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే అక్కడ పాడయ్యేది మీ హెల్త్ కాబట్టి మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.